ఎందుకు మరి ఇలా? అసలు ఈ సినిమా తీసింది మణిరత్నం గారేనా? మరి ఎందుకు ఇలా తీయాల్సొచ్చింది అనే టైప్‌లో అయితే ఉందనమాట. ఇంతకీ దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే గనక 'సింబు' గారు, కమల్ హాసన్ గారు కలిసి నటించిన 'థగ్ లైఫ్' మూవీ అండి. సో కొత్తగా మన ఛానల్ చూస్తే గనక ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక రివ్యూలోకెళ్ళిపోతే గనక అసలు స్టార్టింగ్ మూవీ మనకి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కొంచెం ఇంట్రెస్ట్ పుట్టిస్తారనమాట. అంటే ఆల్మోస్ట్ పావుగంట అలా అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అక్కడైతే మనకి మణిరత్నం గారి టేకింగ్ అని చెప్పి అయితే అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో మరి ఆ స్టార్టింగ్ బాగుంది అనుకుంటాం అంతే. ఆ తర్వాత నుంచి కూడా అలా వెళ్తానే ఉంటుంది ఒకటే లైన్లో. అంటే ఆ లైను మనకి హార్ట్ బీట్లాగా పైకి పెరిగి దిగి పైకి పెరిగి దిగి అలాంటిదైతే ఎక్కడా ఉండదు. ఫ్లాట్ లైన్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు అయిపోద్ది అనే ఫీల్ అయితే మాత్రం నాకు వచ్చింది. మరి చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మాత్రం మన కమల్ హాసన్ గారు యాజ్ యూజువల్గా ఏ క్యారెక్టర్ అయినా కానీ దానికి తగ్గట్టుగానే నటించారు. అలాగే 'సింబు' గారి క్యారెక్టరైజేషను బాగానే ఉంది. క్యారెక్టరైజేషన్ అనడం కంటే కూడా యాక్టింగ్ అని చెప్పొచ్చు అనమాట. క్యారెక్టర్స్ ఏది కూడా బాగా డెప్త్గా ఉండే క్యారెక్టర్గా మనకి ఎక్కడా అనిపించదు. అభిరామి గారి క్యారెక్టర్ అయితే మాత్రం కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట. అంతే తప్ప త్రిష గారు కానీ ఇంకా అందరి క్యారెక్టర్స్ కూడా అసలు ఏంటిది అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తాము మనం చూస్తున్నప్పుడు. మెయిన్ ఏంటి అంటే కనుక మనకి కమల్ హాసన్ గారు యంగేజ్లో ఉన్నప్పుడు ఆయన మీద ఒక అటాక్ అయితే జరుగుతుంది అనమాట. ఆ అటాక్ టైంలో ఆయనకి అడ్డుపడి ఒక చిన్నపిల్లాడైతే కాపాడుతాడు. సో అప్పటి నుంచి కూడా ఆ చిన్నపిల్లోడిని తన సొంత మనిషిలో చూసుకుంటూ ఉంటారనమాట కమల్ హాసన్ గారు. సో ఆ చిన్నపిల్లోడే ఇందులో 'సింబు' గారు. అలాగే మరి కమల్ హాసన్ గారేమో ఒక మినీ గ్యాంగ్స్టర్ ఆ టైప్లో అయితే చూపిస్తారు. కానీ అసలు వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి, లేదు అంటే ఆ పవర్ కోసం ఎందుకని వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఆ పవర్లో ఉండడం వల్ల వాళ్ళు ఏమైనా రూల్ చేయగలరా లేకపోతే ఏంటి అనేది మాత్రం మనకు ఒక క్లారిటీ ఉండదు. ఇదంతా కూడా ఎవరిదో నార్మల్ స్టోరీని అలా చూపిస్తున్నట్టు ఉంటుంది అనమాట. అంటే రెగ్యులర్ లైఫ్ మన పక్కన ఏదో అలా వెళ్తున్న లైఫ్ని తెచ్చి చూపిస్తున్నట్టు అయితే ఉంటుంది మూవీలో తప్ప మరీ బీభత్సమైన ఎక్సైట్మెంట్తో అయితే మనం చూడలేం మూవీని. మణిరత్నం గారు మరి ఇలాంటి మూవీ ఎందుకు తీసారా అనిపిస్తుంది. అసలు క్యారెక్టరైజేషన్ కానీ అదంతా కూడా ఏదో మనకి నార్మల్ స్లోగా వెళ్ళేలా కనబడుతుంది తప్ప ఏది అసలు మూవీ పరంగా మనకి హై ఇచ్చే మూమెంట్స్ కానీ అదేమీ ఏమి ఉండదు. సో నాకైతే మాత్రం అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు, నచ్చలేదనే చెప్పాలి మూవీ అయితే మాత్రం. మరి మీకేమనిపించింది చూసే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.